నేను 2 నెలలకో ఖచ్చితంగా చర్చికి వెళ్లి తీరుతాను. నేను 9 సంవత్సరాల పిల్లలు నాకు లేకపోయేటప్పటికి వెళ్ళని గుడి లేదు, మొక్కన రాళ్ళు లేదు. రండి నేను ఫాస్టింగ్ లో ఉన్నాను అని జనవరి 1 అనుకుంటాను, క్రిస్మస్ కాదు. ఆవిడ పిలిచి చర్చికి పిలిచి వాగ్దానాలు ఇచ్చారు. వాగ్దానాల్లో నేను ఒకటి తీసుకుంటే అది బయటికి చెప్పాలో లేదు తెలీదు. ఫాస్టర్ గారు స్టేజ్ మీదకి రమ్మంటారు. వచ్చి చదవమని ఆయన చెప్తుంటే చదవాలో వద్దా తెలియట్లేదు. 8-9 సంవత్సరాల పిల్లలు లేరు నాకు. అందులో ప్రభు ఆ వాగ్దానం ఏమిచ్చారంటే, ఇసుక రేణువుల వలె నీకు పిల్లలు జన్మించుగాక. సంవత్సరాల నుంచి ఇసుక రేణువుల వలె అంటున్నారని చెప్తే అని అంటే ఖచ్చితంగా ప్రభు దీవెనలు మీకు ఉంటాయి, పిల్లలు పడతారని చెప్పగానే సంవత్సరం తర్వాత గుడ్ న్యూస్, కరెక్ట్ సంవత్సరం దాటకుండా గుడ్ న్యూస్ విన్నాం. 2 కవల పిల్లలు పుట్టారు.